Hello everyone, welcome back to V Technologies and welcome back to 90 Days AWS DevOps course. My name is Nagireddy. సో మనకు ఆల్రెడీ డే 87 అయితే కంప్లీట్ అయింది. సో డే 87లో మనకి లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంటి, అలాగే మనం ఏడబ్ల్యూఎస్లో ఈఎల్బి గురించి మాట్లాడడం, ఈఎల్బి వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్, అది ఎలా ప్రాక్టికల్గా కాన్ఫిగర్ చేయాలనేది చూసాం. దాంతోపాటు ట్రాఫిక్ అనేది నిజంగా రొటేట్ అవుతుందా లేదా అనేది కూడా మనం ప్రాక్టికల్గా అయితే చూసాం ఫ్రమ్ ద బ్రౌజర్. నౌ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ డే 88. బిఫోర్ గోయింగ్ టు ద డే 88, మన ఛానల్ ఫాలో అవుతూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే కంటెంట్ వస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. సో నౌ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ అనదర్ ఇంపార్టెంట్ ఏడబ్ల్యూఎస్ సర్వీస్ ఈజ్ కాల్డ్ ఆటో స్కేలింగ్. ఎస్, సో ఈ ఆటో స్కేలింగ్ అనేది మనకు రియల్ టైంలో చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది. మనకు ఆల్రెడీ స్కేలింగ్ అంటే తెలుసు, సంథింగ్ కాల్డ్, అది ఇంక్రీజ్ చేయడం అలాగే డిక్రీజ్ చేయడం. మీన్స్ సర్వర్స్ ఇంక్రీజ్ చేయడం, సర్వర్స్ని డిక్రీజ్ చేయడం బేస్డ్ అపాన్ అవర్ నీడ్స్. బట్ ఆటో అంటే ఆటోమేటికల్గా ఇంక్రీజ్ అవ్వాలి, ఆటోమేటికల్గా డిక్రీజ్ అవ్వాలి. సో ఎక్కడ ఆటోమేటిక్గా క్రియేట్ అవ్వాలి, ఎక్కడ ఆటోమేటిక్గా డిలీట్ అవ్వాలి అనేది మనం డీటెయిల్గా చూద్దాం. సి హియర్, మనకి వీటెక్ అనే ఒక అప్లికేషన్ ఉంది అనుకుందాం. సో ఈ వీటెక్ అనే అప్లికేషన్ కూడా సోషల్ మీడియా అప్లికేషన్ అనుకుందాం. సో సోషల్ మీడియా అప్లికేషన్ నవ్ డేస్ వెరీ క్రేజీ ఇన్ ద మార్కెట్. జనరల్గా ఏ అప్లికేషన్ అయినా సరే మనం డిప్లాయ్ చేయాలి అంటే మనకు మినిమంలో మినిమం ఒక్క సర్వర్ అనేది పక్కా కావాల్సిందే. కానీ రికమెండెడ్ వచ్చేసి అట్లీస్ట్ 2 సర్వర్స్. ఓకే, నేను ఈ 2 సర్వర్స్లో కూడా నా వీటెక్ అనే అప్లికేషన్ని డిప్లాయ్ చేశాను. ఎప్పుడైతే డిప్లాయ్ చేశానో సో వీఆర్ గెటింగ్ ద రిక్వెస్ట్, మీన్స్ మన అప్లికేషన్ పీపుల్ యాక్సెస్ చేస్తూ ఉన్నారు. సో ఆన్ టాప్ ఆఫ్ వీ హ్యావ్ ఏ లోడ్ బ్యాలెన్సర్ యాజ్ వెల్. ఓకే ఫైన్. సో ఇది సోషల్ మీడియా అప్లికేషన్ కాబట్టి ట్రాఫిక్ ఎప్పుడు వస్తుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేం. సో మార్నింగ్ టైంలో రావచ్చు, అలాగే ఈవినింగ్ టైంలో రావచ్చు, మిడ్ నైట్ రావచ్చు, వీఆర్ నాట్ షూర్. సో ఇక్కడ మనకున్న సర్వర్స్, ఒక్కొక్క సర్వర్ ఫర్ ఎగ్జాంపుల్ 10,000 రిక్వెస్ట్ని సపోర్ట్ చేసింది అనుకుందాం. ఓకే, ఇదొక 10, ఇదొక 10, టోటల్గా 20K. సో మనకి మిడ్ నైట్ కానీ లేకపోతే ఎర్లీ మార్నింగ్ కానీ నాకు 30K రిక్వెస్ట్లు వస్తున్నాయి. మరి అప్పుడు ఈ 2 సర్వర్స్ లోడ్ని సపోర్ట్ చేయలేవు కదా. అంటే ఏం జరిగిద్ది, ఆటోమేటిక్గా మన అప్లికేషన్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అప్పుడు మనకి డౌన్ అవ్వకుండా ఉండాలంటే మనకి ఇంకొక సర్వర్ వచ్చి ఇమీడియట్గా ఆ సర్వర్లో మనకి అప్లికేషన్ వచ్చేస్తే అప్పుడు ట్రాఫిక్ అనేది హ్యాండిల్ అవుతూ ఉంటుంది. మేబీ ఆఫ్టర్ 1 అవర్ తర్వాత ఇంకా ట్రాఫిక్ పెరిగింది, మళ్ళీ మనం ఇంకొక సర్వర్ క్రియేట్ చేయాలి, అలాగే మన అప్లికేషన్ డిప్లాయ్ చేయాలి. సో ఇప్పుడు ట్రాఫిక్ వచ్చిన టైంలో మనం ఇమీడియట్గా సర్వర్ క్రియేట్ చేసి ఇమీడియట్గా మన అప్లికేషన్ డిప్లాయ్ చేయాలి అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. అండ్ రిమెంబర్, మన అప్లికేషన్కి ట్రాఫిక్ ఎప్పుడు వస్తుంది అనేది మనం ఎస్టిమేట్ చేయలేం. ఓకే, మిడ్ నైట్ రావచ్చు, మార్నింగ్ రావచ్చు, ఆఫ్టర్నూన్ రావచ్చు, వీఆర్ నాట్ షూర్. అలా వచ్చిన ప్రతిసారి మనం ఆ ట్రాఫిక్ని అనలైజ్ చేస్తూ బేస్డ్ అపాన్ ట్రాఫిక్ మనం సర్వర్స్ క్రియేట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. సో టు మెయింటైన్ అవర్ అప్లికేషన్ ఇన్ ప్రాపర్ వే, సో డెఫినెట్లీ వీ నీడ్ సమ్ ఆటోమేటిక్ మెకానిజం. ఓకే, ఆ ఆటోమేటిక్ మెకానిజమే ఆటో స్కేలింగ్. అంటే ఆటోమేటిక్గా అదే సర్వర్స్ క్రియేట్ చేసిద్ది, అవసరం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అదే సర్వర్స్ని డిలీట్ చేస్తుంది. స్కేలింగ్ అంటే తెలుసు మనకి, ఇంక్రీజ్ చేయడం, డిక్రీజ్ చేయడం. బట్ ఆటో ఉంటే ఆటోమేటికల్గా ఇంక్రీజ్ చేయడం, ఆటోమేటికల్గా డిక్రీజ్ చేయడం. మనకి ఏడబ్ల్యూఎస్లో ఈ ఆటో స్కేలింగ్ అనే సర్వీస్ బేస్డ్ అపాన్ మన ట్రాఫిక్ బేస్ చేసుకొని, ట్రాఫిక్ ఎక్కువ వస్తుంటే కనుక సో దట్ ఇట్ విల్ క్రియేట్ ఏ న్యూ సర్వర్. ట్రాఫిక్ తగ్గిందంటే కనుక ఇట్ విల్ డిలీట్ ద ఓల్డ్ సర్వర్. బట్ ఆటో స్కేలింగ్ అనేది ఎప్పుడు కూడా మినిమం సర్వర్స్ మెయింటైన్ చేస్తుంది. సో మనం మినిమం అనేది మనం డిఫైన్ చేయాలి. ఏ ఆటో స్కేలింగ్, నా అప్లికేషన్కి ఎంత తక్కువ లోడ్ వచ్చినా సరే నాకు 2 సర్వర్స్ కావాల్సిందే అని చెప్తే ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఇక్కడ ఇంకొక థింగ్ ఏంటంటే, మనకి ఆటో స్కేలింగ్ ఆటోమేటిక్గా సర్వర్స్ క్రియేట్ చేస్తుంది, ఫైన్. కానీ ఆటోమేటిక్గా ఆ సర్వర్లోకి అప్లికేషన్ ఎలా వస్తుంది, అదొక బిగ్ క్వశ్చన్. చూడండి, మనకి ఏడబ్ల్యూఎస్లో ఏఎంఐ అనే కాన్సెప్ట్ ఉంది. దట్ ఈస్ సంథింగ్ కాల్ అమెజాన్ మిషన్
ఇమేజ్ ఆల్రెడీ మనకు తెలుసు ఇది. సో, ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, ఒక సర్వర్ తీసుకుంటాం. ఆ సర్వర్‌లో మన అప్లికేషన్ కావాల్సిన డిపెండెన్సీ అన్నీ కూడా ఇన్‌స్టాల్ చేస్తాం. లైక్ జావా, టామ్‌క్యాట్, బ్లా బ్లా ఎవ్రీథింగ్ వి ఆర్ గోయింగ్ టు ఇన్‌స్టాల్. లేటర్ మన అప్లికేషన్ డిప్లాయ్ చేస్తాం. సో, ఫ్రమ్ దిస్ రన్నింగ్ సర్వర్ వి కెన్ క్రియేట్ అవర్ ఓన్ ఏఎంఐ. ఓకే. ఏఎంఐ క్రియేట్ చేసి మనం ఎప్పుడైతే ఆటో స్కేలింగ్ కాన్ఫిగర్ చేస్తున్నామో, ఆటో స్కేలింగ్‌లో నువ్వు ఈ ఏఎంఐ తీసుకో మీన్స్ నా కస్టమైజ్డ్ ఏఎంఐ తీసుకో అని చెప్తాం. దెన్ ఎప్పుడైతే ఆటో స్కేలింగ్ కాన్ఫిగర్ అవుతుందో ఆటోమేటిక్‌గా నీకు మినిమమ్ సర్వర్స్‌లో నీ అప్లికేషన్ ఉంటది. అలాగే సర్వర్స్ పెరుగుతున్నప్పుడు కూడా నీ అప్లికేషన్ ఉంటది. బికాజ్ ఆఫ్ దిస్ ఏఎంఐ. ఓకే. సో, మనం ఆటో స్కేలింగ్ అనేది బేస్డ్ అపాన్ సీపీయూ యుటిలైజేషన్ మీద కాన్ఫిగర్ చేస్తాం. సపోజ్ మన సర్వర్‌కి 80% కన్నా ఎక్కువ సీపీయూ యుటిలైజేషన్ క్రాష్ అయిందనుకోండి. ఇమ్మీడియేట్‌గా నాకు సర్వర్ క్రియేట్ అవ్వాలి. ఇంకా దాటుతుందనుకోండి, మళ్ళీ ఇంకొక సర్వర్. సపోజ్ నాకు డిక్రీజ్ అవుతా ఉందనుకోండి, నాకు ఒక సర్వర్ డిలీట్ అవ్వాలి. ఇంకోటి సర్వర్ డిలీట్ అవ్వాలి. సో, ఆటో స్కేలింగ్‌లో మనం చెప్పాలి. వాట్ ఆర్ ద మినిమమ్ సర్వర్స్? వాట్ ఆర్ ద మాక్సిమమ్ సర్వర్స్? సో, ఇక్కడ ఆటో స్కేలింగ్ ఇంకా క్రియేట్ చేయమన్నాం కదా అని చెప్పేసి వందల సర్వర్ క్రియేట్ చేయదు. ఆటో స్కేలింగ్ కూడా మనం చెప్పాలి. ఇదిగో మినిమమ్ ఇన్ని, మాక్సిమం ఇన్ని అని మనం చెప్పాలి. వి హావ్ టు డిఫైన్ థాట్. అలాగే ఇంక్రీజ్ అవ్వడం కూడా మనం చెప్పాలి. ఒక్కసారి 2 సర్వర్స్ క్రియేట్ అవ్వాలా? ఒక్కసారి 3 సర్వర్స్ క్రియేట్ అవ్వాలా? లేకపోతే ఒకసారి ఒక సర్వరే క్రియేట్ అవ్వాలా? సో, ఎలా అయితే క్రియేట్ అవుతున్నాయో డిలీషన్ కూడా అలానే జరుగుద్దన్నమాట. సో, లైక్ దిస్ వి కెన్ కాన్ఫిగర్ దిస్ ఆటో స్కేలింగ్ ఇన్ అవర్ అప్లికేషన్స్ లెవెల్. ఓకే. ఇప్పుడు మన సర్వర్స్‌కి ఎలా ట్రాఫిక్ వస్తుంది అర్థమవుతుందంటే, చూడు మన కింద సర్వర్స్ ఉంటే ఓకే. సో, ఈ సర్వర్స్‌కి మనం పైన ఆటో స్కేలింగ్ ఎనేబుల్ చేస్తాం. దాని తర్వాత ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వి హావ్ ఎ లోడ్ బ్యాలెన్సర్. సో, ఫస్ట్ మనకు లోడ్ బ్యాలెన్స్‌కొస్తే లోడ్ బ్యాలెన్సర్ విల్ సెండ్ టు ద సర్వర్స్ త్రూ ఆటో స్కేలింగ్. సో, ఆటో స్కేలింగ్‌కి అర్థమవుతా ఉంటది. ఓకే. ట్రాఫిక్ పెరుగుతా ఉంది. ఐ నీడ్ టు క్రియేట్ వన్ మోర్ సర్వర్. ఓకే. ట్రాఫిక్ అనేది తగ్గుతా ఉంది. ఐ నీడ్ టు డిలీట్ వన్ సర్వర్. విత్ హెల్ప్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్ ఓన్లీ ఇట్ విల్ పాసిబుల్. నౌ మనకి స్కేలింగ్‌లో 2 టైప్స్ ఉన్నాయన్నమాట. ఒకటి హారిజాంటల్ స్కేలింగ్ అండ్ 2 వర్టికల్ స్కేలింగ్. హారిజాంటల్ అంటే ఇఫ్ యూ ఇంక్రీజ్ ద సర్వర్స్ కౌంట్ ఇట్ ఈస్ కమ్స్ అండర్ హారిజాంటల్ స్కేలింగ్. వర్టికల్ అంటే ఆల్రెడీ మనకు సర్వర్ ఉంది. ఆ సర్వర్ రిసోర్స్‌ని ఇంక్రీజ్ చేస్తే దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ వర్టికల్ స్కేలింగ్. ఇట్ మీన్స్ 100 జీబీ స్పేస్ ఇచ్చాము. సో, 100 నుంచి 200 పెంచామనుకోండి. దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ వర్టికల్ స్కేలింగ్. నౌ వి ఆర్ గోయింగ్ టు కాన్ఫిగర్ దిస్ ఆటో స్కేలింగ్ ఇన్ ఏడబ్ల్యూఎస్. సో, నేను ఆటో స్కేలింగ్ కాన్ఫిగర్ చేయడానికి ఫస్ట్ ఏం చేస్తానంటే, ఒక ఈసీ2 సర్వర్ తీసుకుంటాను. ఆ ఈసీ2 సర్వర్‌లోకి లాగిన్ అయ్యి, అందులో అపాచీ వెబ్ సర్వర్ అనే అప్లికేషన్‌ని డిప్లాయ్ చేసి, నాకు కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా సెటప్ చేసి, దాని నుంచి ఏఎంఐ క్రియేట్ చేసి, వన్స్ ఏఎంఐ క్రియేట్ అయిన తర్వాత నేను ఆటో స్కేలింగ్ కాన్ఫిగర్ చేస్తాను. సో, ఆటో స్కేలింగ్ కాన్ఫిగర్ చేసేటప్పుడు నేను ఈ ఏఎంఐ ఇస్తానన్నమాట. లెట్స్ గో అండ్ క్రియేట్ ప్రాక్టికల్లీ. ఐ జస్ట్ ఎంటర్డ్ ఇంటూ మై ఏడబ్ల్యూఎస్ కన్సోల్. సో, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా నేను ఒక సర్వర్ లాంచ్ చేస్తాను. సర్వర్ లాంచ్ చేసి ఆ సర్వర్‌లో మన అప్లికేషన్‌ని డిప్లాయ్ చేయాలి. సో, గుడ్ గో విత్ ఎగ్జిస్టింగ్ కీ పెయిర్. Good. And so, security groups, I don't want to create new one. I will go with the existing one. So, default and okay, launch instance. So, let me open the mobile external. First collect the IP. Click on session, SSH. కూల్. సో, నేను సింపుల్ అప్లికేషన్ డిప్లాయ్ చేస్తున్నాను. అది కూడా అపాచీ వెబ్ అప్లికేషన్. సో, దానికి ఆల్రెడీ తెలుసు మనకి install httpd say yes. Let me start it. So, systemctl start httpd. అలాగే బూట్ లెవెల్‌లో కూడా ఎనేబుల్ చేస్తాను.
సో సింపుల్గా enable. I'm good. Now let me go to the AWS console and ఈ సర్వర్లో ఆల్రెడీ మన అపాచీ ఇన్స్టాల్ అయ్యి రన్ అవుతా ఉంది. సో దీని నుంచి మనం ఏఎంఐ తీసుకోవాలి. సో మనకి మై యాప్ అనే సర్వర్లో అప్లికేషన్ రన్ అవుతా ఉంది. మనం ఈ సర్వర్ నుంచి ఏఎంఐ తీసుకోవాలి. సింపుల్ క్లిక్ ఆన్ మై యాప్, సెలెక్ట్ యాక్షన్స్, కింద చూడండి ఇమేజ్ అండ్ టెంప్లెట్స్, క్లిక్ ఆన్ ఇమేజ్, క్రియేట్ ఇమేజ్. సో నేను మై యాప్ సంథింగ్ కాల్ ఆటో స్కేలింగ్ పర్పస్ కోసం కదా, జస్ట్ అలా నేమ్ ఇస్తున్నాను. ఫైన్, ఐఎమ్ గుడ్, క్రియేట్ ఇమేజ్. సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది. సో వీ హ్యావ్ టు వెయిట్. సో ఇక్కడ మనం ఏఎంఐస్కి వస్తే క్లిక్ ఆన్ ఏఎంఐస్. సో చూడండి ఇక్కడ ఇట్స్ గోయింగ్ టు క్రియేట్ మై యాప్ ఏఎంఐ. సో కొంచెం టైంలో ఇది మనకి అవైలబుల్ వచ్చేస్తుంది. సో ఇమీడియట్గా క్రియేట్ అవ్వదు. కింద చూడండి ఇక్కడ స్టేటస్ పెండింగ్. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్. సో image is created. Now we can see the status available. Now go to the auto scaling groups. సేమ్ మనకు లెఫ్ట్ సైడ్ కిందకు వస్తే ఆటో స్కేలింగ్ గ్రూప్స్ ఉంది. సో జస్ట్ క్లిక్ ఆన్ ఆటో స్కేలింగ్ గ్రూప్స్ అండ్ సీ హియర్ మనకి ఇక్కడ చూపిస్తుంది అమెజాన్ EC2 ఆటో స్కేలింగ్ హెల్ప్స్ మెయింటైన్ ద అవైలబిలిటీ ఆఫ్ యువర్ అప్లికేషన్స్. కింద కూడా చూడండి హౌ ఇట్ వర్క్స్. సో ఇక్కడ మినిమం సర్వర్స్ స్పెసిఫై చేయాలని చెప్తుంది, అలాగే మ్యాక్సిమం సర్వర్స్ కూడా స్పెసిఫై చేయాలని చెప్తుంది. సో ఈ వేలో మనకి స్కేల్ అవటం, స్కేల్ డౌన్ అవటం, స్కేల్ అప్ అవటం జరుగుతూ ఉంటుంది. సో క్లిక్ ఆన్ క్రియేట్ ఆటో స్కేలింగ్ గ్రూప్. నేను సింపుల్గా మై ASG ఆటో స్కేలింగ్ గ్రూప్ అండ్ సీ హియర్ ఇక్కడ మనం లాంచ్ టెంప్లెట్ క్రియేట్ చేయాలి. అంటే మన ఏఎంఐ మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఇన్స్టెన్స్ కావాలి, సెక్యూరిటీ గ్రూప్స్ అవన్నీ ఇక్కడ మనం కాన్ఫిగర్ చేయాలి. సో క్లిక్ ఆన్ క్రియేట్ లాంచ్ టెంప్లెట్. సో జస్ట్ కమ్ హియర్. సో నేను సింపుల్గా మై ASG టెంప్లెట్, ఓకే. దాని తర్వాత సో కూల్, ఐఎమ్ గుడ్. నా సీ హియర్ ఏఎంఐ సెలెక్ట్ చేసుకోవాలి. మనకు తెలుసు కదా ఇక్కడ మన ఓన్ ఏఎంఐ తీసుకోవాలి. ఇంతకుముందు మనం క్రియేట్ చేసింది చూడండి మై యాప్. సో సెలెక్ట్ దట్. So which is already selected. Now scroll down, instance type. I will go with the T2 micro and keypair login. So నా దగ్గర ఆల్రెడీ ఉంది, దాంతో వెళ్తాను. సెక్యూరిటీ గ్రూప్స్ I will go with the default and storage fine. డిఫాల్ట్గా 8 GB ఉంటుంది పక్క. అండ్ క్రియేట్ లాంచ్ టెంప్లెట్. సో వన్స్ మనకి లాంచ్ టెంప్లెట్ అయిపోయిన తర్వాత కమ్ టు హియర్. సో జస్ట్ రిఫ్రెష్ హియర్ అండ్ ఫ్రమ్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్ సెలెక్ట్ అవర్ టెంప్లెట్. సో నౌ సీ హియర్ version 1 ఐఎమ్ గుడ్. సో ఆల్ డీటెయిల్స్ ఆర్ గుడ్. క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ ఇన్స్టెంట్ టైప్ ఆల్ గుడ్. VPC is default one. సో ఇక్కడ మాత్రం అవైలబుల్ జోన్స్లో వీ నీడ్ టు సెలెక్ట్ ఆల్. ఫైన్, లేటర్. సో ఇక్కడ క్లిక్ ఆన్ నెక్స్ట్, ఐఎమ్ గుడ్. సో లోడ్ బ్యాలెన్సింగ్ హియర్ ఐఎమ్ నాట్ అటాచింగ్ ఎనీథింగ్. కూల్ డౌన్, స్క్రోల్ డౌన్, స్క్రోల్ డౌన్, క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇక్కడ చూడండి డిజైర్డ్ కెపాసిటీ. సో నాకు డిజైర్డ్ మినిమంలో మినిమం 2 కావాలి అండ్ మినిమం కెపాసిటీ ఆల్సో 2 అండ్ మ్యాక్సిమం 4. అంటే నాకు ఎంత ట్రాఫిక్ వచ్చినా 4 సర్వర్స్ కన్నా ఎక్కువ క్రియేట్ చేయొద్దు. సో కూల్, ఐఎమ్ గుడ్. ఐఎమ్ నాట్ టచింగ్ ఎనీథింగ్ అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్. నోటిఫికేషన్ ఇట్స్ ఆప్షనల్. ఇక్కడ మళ్ళీ SMS అనే టాపిక్ ఇంక్లూడ్ చేయాలి. సో నౌ ఐఎమ్ నాట్ యాడింగ్ దట్. క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ ఫైనల్లీ create auto scaling group. Now it is going to create a 2 servers. చూడండి కొంచెం టైం తీసుకుంటుంది. సో ఇక్కడ చూడండి స్టేటస్ అప్డేటింగ్ కెపాసిటీ. సో డిజైర్ 2, మినిమం 2 అండ్ మ్యాక్సిమం 4. బట్ ఇక్కడ ఇంకా మనకి ఇన్స్టెన్స్ క్రియేట్ అవ్వాలా. సో ఇట్ విల్ టేక్ బిట్ ఆఫ్ టైం. సో మనం EC2 డాష్బోర్డ్కి వెళ్దాం. సో జస్ట్ కమ్ హియర్, EC2 డాష్బోర్డ్, క్లిక్ ఆన్ ఇన్స్టెన్స్ రన్నింగ్. సో ఇక్కడ చూడండి 2 సర్వర్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి.
మై యాప్ అనేది మనం మాన్యువల్‌గా క్రియేట్ చేసాం. సో, మనకి 2 సర్వర్స్ అనేవి క్రియేట్ అయిపోయినాయి. అంటే మన ఆటో స్కేలింగ్ అనేది కాన్ఫిగర్ అయ్యి సర్వర్స్‌ని కూడా స్టార్ట్ చేసింది. ఇప్పుడు మనం ట్రాఫిక్ అనేది పెరిగితే ఆటోమేటిక్‌గా సర్వర్స్ క్రియేట్ అవ్వాలని చెప్పాము. సో, ఇక్కడ నాకు ట్రాఫిక్ ఇంక్రీజ్ చేయడానికి నా దగ్గర ఎటువంటి టూల్ లేదు. సింపుల్ మన ఆటో స్కేలింగ్ అనేది డిజైర్డ్ కెపాసిటీ మెయింటైన్ చేస్తుందా లేదా కూడా చెక్ చేయొచ్చు. సో, అలా చెక్ చేసినా సరే మన ఆటో స్కేలింగ్ అనేది ప్రాపర్‌గా కాన్ఫిగర్ అయినట్టే. నేనేం చేస్తానంటే నా దగ్గర ఉన్న 2 సర్వర్స్‌లో ఒకదాన్ని డిలీట్ చేస్తున్నాను. చూద్దాం. సో, లెట్ మీ కమ్ టు ఇన్‌స్టెన్స్ స్టేట్ అండ్ టెర్మినేట్ ద ఇన్‌స్టెన్స్. సో, ఇప్పుడు మన ఆటో స్కేలింగ్ దీన్ని మానిటర్ చేసి ఓకే. డిజైర్డ్ కెపాసిటీ 2 కాబట్టి నేను ఇమ్మీడియేట్‌గా ఇంకొక సర్వర్ క్రియేట్ చేయాలని చెప్పేసి సర్వర్ క్రియేట్ చేస్తుంది. సో, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సీ హియర్ నౌ వి హావ్ ఓన్లీ 1 రన్నింగ్ ఇన్‌స్టెన్స్ యాస్ పార్ట్ ఆఫ్ ద ఆటో స్కేలింగ్. సో, జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. Yeah, you can see immediately second server is created. So like this, auto scaling will exist as well as it will maintain the desired capacity. ఓకే. ట్రాఫిక్ పెరిగినప్పుడు సర్వర్స్ ఇంక్రీజ్ చేస్తుంది. ట్రాఫిక్ తగ్గినప్పుడు సర్వర్స్ డిక్రీజ్ చేస్తుంది. యాస్ వెల్ యాస్ డిజైర్డ్ కెపాసిటీ కూడా ఎప్పుడు తగ్గకుండా చూస్తుంది. సో దిస్ ఈస్ హౌ వీ కెన్ కాన్ఫిగర్ ఆటో స్కేలింగ్ ఇన్ AWS. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ మనం ఆటో స్కేలింగ్‌ని ఇంకా డీప్‌గా కాన్ఫిగర్ చేద్దాం. అప్పుడు లోడ్ బ్యాలెన్సర్ అటాచ్ చేసి ఆటో స్కేలింగ్‌ని కాన్ఫిగర్ చేద్దాం. రియల్ అప్లికేషన్స్ ఎలా అయితే కాన్ఫిగర్ చేస్తామో అదే వేలో మనం అప్‌కమింగ్ సెషన్స్‌లో కాన్ఫిగర్ చేద్దాం. థాంక్ యూ. దట్స్ ఇట్ ఇన్ ద వీడియో. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, ప్లీజ్ లైక్ ఇట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.